హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ నా డెలివరీ బ్లాగ్ అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. బేబీ పుట్టి ఆల్మోస్ట్ 3 months అయితే అయిపోతుంది, కానీ నాకు పోస్ట్ చేయడానికి వీలు కాలేదు. తెలిసిందే కదా, ఇంకా చిన్న పిల్లలు వచ్చిన తర్వాత లైఫ్ అంతా ఒకలా ఉండదు, అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ ట్రావెలింగ్లో నేనైతే బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను అనమాట. అండ్ డెలివరీ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఎక్కువ పెయిన్స్ అయితే వచ్చినాయండి. ఆ రోజు మార్నింగ్ నుండి ఇంటి దగ్గర పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్లో రావడం వల్ల నేను ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక మేడం చెక్ చేసి పెయిన్స్ వస్తున్నాయి, బట్ ఈరోజు వెళ్ళిపోతావా, మళ్ళీ రేపు రాగలవా అని అడిగారు. లేదు మేడం, నేను మళ్ళీ ట్రావెలింగ్ చేయలేను, కొంచెం లాంగ్ కదా, ఎక్కువ పెయిన్స్ వస్తే నాకు కష్టం అయిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పాను. సరే అయితే అని చెప్పి అడ్మిట్ అయితే చేసేసుకున్నారు. ఇంకా నేను కాస్ట్ ఎంత అయింది, అసలు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్గా రేపటి వీడియోలో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఒక సిస్టర్ పదే పదే అడుగుతున్నారనమాట, అక్క ఒక వీడియో పోస్ట్ చేయండి, కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఆ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇంకా ఆ వీడియో అయితే రేపే పెడతాను. ఇంకా నేను బిఫోర్ డే అయితే జాయిన్ అయిపోయాను కదా, ఆ రోజైతే ఫుల్ పెయిన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. జాయిన్ అయ్యాక ఒక జెల్ అయితే పెట్టారు. ఇంక అప్పటి నుండి నాకు కంటిన్యూగా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ పెయిన్స్ అయితే రావట్లేదు అనమాట, చాలా తక్కువ పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మేడం అయితే ఎక్సర్సైజులు చెయ్యు, వాకింగ్ చెయ్యు అనేసి చెప్పారు. అరౌండ్ నేను మార్నింగ్ 12కి అలా వెళ్ళినట్టున్నాను, మధ్యాహ్నం 12కి అలా వెళ్ళాను హాస్పిటల్కి. కానీ జాయిన్ చేసి నాకు రూమ్ ఇచ్చినప్పటికి ఈవినింగ్ 4 అయిందనమాట నేను అడ్మిట్ అయ్యేసరికి. ఇంకా 4 o'clock నుండి కూడా నాకు కంటిన్యూగా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అలా పెయిన్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా డెలివరీ అయ్యే ముందు 2 minutes 3 minutes 5 minutesకే పెద్ద పెయిన్స్ వస్తాయి అన్నమాట. అంత పెయిన్స్ అయితే రావట్లేదు. ఇంకా అప్పటి వరకు ఫుడ్ తినొద్దనే చెప్పారు డెలివరీ అవుతుందని చెప్పేసి. కానీ తర్వాత డెలివరీ అయితే కాలేదన్నమాట. వాటర్ బాటిల్, కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకోమని చెప్పారు ఎనర్జీ కోసం. కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతూ ఉన్నాను. ఇంకా ఆ రోజు డెలివరీ అయ్యేలాగా లేదు, అంటే జూన్ 17th డెలివరీ అయ్యేలాగా లేదు, ఏమైనా ఫుడ్ తీసుకోండి అనేసి చెప్పారనమాట. ఇంకా ఆ రోజు అయితే అమ్మ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఆ రోజు మండే, ఇంకా తింటున్నాను అనమాట, ఎందుకంటే నాకు అదే తినాలనిపించింది. ఇంకా అత్తయ్య అయితే తినిపిస్తున్నారు. ఇంకా పాప అయితే నన్ను వదిలేసి ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి, కానీ అది నన్ను వదిలేసి అయితే చాలా బాగా ఉంది. అండ్ ఈ వీడియోలో నాకు ఎవరు పుట్టారు అనేది కూడా చెప్పేస్తాను. సో బేబీ బాయ్ అయితే పుట్టాడండి. ఆల్రెడీ ప్రీవియస్గా ఒకరిద్దరు కామెంట్ చేసినప్పుడు వాళ్ళకైతే చెప్పేశాను బేబీ బాయ్ పుట్టాడు అని చెప్పేసి. సో చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే నాకు ఆల్రెడీ పాప ఉంది కాబట్టి బాబు కావాలని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాను. సో అంత గట్టిగా అనుకోవడం వల్ల ఏమో బాబే పుట్టాడు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే బాబు పుట్టిన తర్వాత తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉండింది. దానివల్ల బాబుని వేరే హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయాల్సి వచ్చిందనమాట. నేను ఈ ఫెసిలిటీ గురించి కూడా నెక్స్ట్ పెట్టే వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇంకా బాబు ప్రాబ్లం ఏంటి అంటే తను నాట్స్ వేసుకొని పుట్టాడండి. నెక్కి నాట్స్ వేసుకొని పుట్టడం వల్ల తనకి బ్రీతింగ్ అయితే అందలేదన్నమాట. కానీ ఆ నాట్స్ రిమూవ్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్లో అయితే బాబు చాలా గట్టిగా ఏడ్చాడు. కానీ ఏడవలేదు అని చెప్పేసి అయితే అన్నారనమాట. కానీ నాకు తెలుసు బాబు చాలా గట్టిగా ఏడ్చాడు ఆ రోజు. సో ఇంకా డెలివరీ రోజు నా పెయిన్స్ ఇవన్నీ కూడా నేను ఏది వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి. సో తెలిసిందే కదా, పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఆ టైంలో మనం ఎవరిని వీడియో తీయమని చెప్పలేము, అలానే మనం కూడా తీయలేము. సో ఇంకా అలా ఉంటుందన్నమాట. నా డెలివరీలో నేను చాలా బ్లడ్ అయితే లాస్ అయ్యాను. దానివల్ల 1 point బ్లడ్ అయితే ఎక్కించారనమాట. ఇప్పటికి కొంచెం హెల్త్ అయితే బాగానే రికవరీ అయ్యాను నెక్స్ట్ డేకే. ఇంకా నెక్స్ట్ డే మాకు డిశ్చార్జ్ కూడా ఇచ్చేశారు. నాకు June 18 బాబు పుట్టాడండి, మధ్యాహ్నం 2 o'clockకి. ఇంకా June 19 అయితే డిశ్చార్జ్ ఇచ్చేసారనమాట. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ రూమ్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను.
రూమ్ ప్రైస్ ఎంతో చెప్పనా, ఏసీ రూమ్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1 డేకి 4500 అంట. సో మనం ఉండే సరౌండింగ్స్లో మేము ఉండే బడ్జెట్లో ఇదైతే మాకు చాలా ఎక్కువ. 1 డేకి 4500 రూమ్ కాస్టా అనిపించింది. సో డెలివరీ కాస్ట్ ఎంత అయింది, సి సెక్షన్ అయితే ఎంత అవుతుంది, నార్మల్ డెలివరీకి ఎంత ఛార్జ్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఆబ్వియస్లీ నేనైతే ఈ హాస్పిటల్కి వెళ్ళింది యూట్యూబ్లో మేడం చేసిన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. దానివల్ల నేను ఎక్స్పెక్ట్ చేసినంతలాగా ఉందా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా మర్చిపోకుండా వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ డెలివరీ అయిపోయినాక పాప అయితే వచ్చిందనమాట. ఆ రోజు కూడా తను అక్కడే ఉంది, తమ్ముడిని ఎత్తుకుంటాననే చెప్తుంది. కానీ వాడిని ఇచ్చే అదృష్టం కానీ, వాడిని అట్లీస్ట్ మేము మా కళ్ళతో చూసుకునే అదృష్టం కానీ ఆ రోజు మాకు లేకపోయింది. నిజం చెప్పాలంటే బాబుని నేను కూడా చూడలేదండి. వెంటనే వేరే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేసేసారు. సో వాడికి చాలా చిన్న ప్రాబ్లమే, కానీ అది పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ అయిపోయిందనమాట. సో ఇంకా రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. నేనున్న హాస్పిటల్లో రూమ్ అయితే ఇదండి, 101 అనమాట. రూమ్ అయితే నిజంగా చాలా బాగుంది. వాష్రూమ్స్ కానీ, హాట్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.